రవి, మేడారం సమ్మక్క సారక్క జాతర అన్నది హిందువులదా ముస్లింలదా? అరే ఏంట్రా అలా అంటున్నావు? ఈ మేడారం జాతర అనేది ప్రపంచంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర కదరా. కుంభమేళ తర్వాత కోట్ల మంది హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే జాతర ఈ సమ్మక్క సారక్క జాతర. ఒక గుడి లేదు, విగ్రహాలు లేదు, బెల్లాన్ని ప్రసాదంగా పెట్టే వన దేవతల జాతర ఈ మన మేడారం జాతర. కానీ మన హిందువులు ఏం చేస్తున్నారు? ఈ సమ్మక్క సారక్క దేవుల మొక్కుబడులకు హలాలు చేస్తున్నారు. ఏంటి నిజమా? కానీ ప్రతి సంవత్సరం మేడలో జరిగే మొక్కుబడులన్నీ 70% వరకు హలాలు చేసినవే. చాలా మంది హిందువులు ఈ బాబా కోసమని, ఆ బాబా కోసమని, ఆ ప్రక్రియ చెప్పేసి ఈ హలాన్ని ప్రోత్సహిస్తారు. ఎవరైతే హలాల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీ తండ్రులు, మీ తాతలు హలాల్ని ఆచరించారా? లేదు. మన పూర్వీకుల ఆచారాల్లో హలాల్ ఉందా? లేదు. మన హిందూ సాంప్రదాయాల్లో హలాల్ ఉందా? లేదు కదా. మరి మనకెందుకు ఈ హలాల్? అంతెందుకు, ఒక 10 మంది జాతరకు వెళ్తే అందులో ఒక్కరు హలాల్ తింటే ఆ ఒక్కరి కోసం హలాల్ చేస్తున్నారు. కానీ మిగతా 9 మంది యొక్క విశ్వాసాన్ని మాత్రం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కోట్ల మంది వచ్చే హిందువుల జాతరలో ముస్లిం విధానాల ఎందుకలా? అవును, మైసమ్మ చేసినా, ఎల్లమ్మ చేసినా, పోచమ్మ చేసినా హలాల్. అంతెందుకు, పెద్దెవరు వేసినా, వాకిళ్ళు ఎవరు వేసినా కూడా హలాలే. అంతేకాదు, మన పెద్దవారు చనిపోయినప్పుడు తద్దినాలకు కూడా హలాల్ చేస్తున్నారు. అంటే మన హిందువులని ఏమనాలి? అంటే మన హిందూ సాంప్రదాయాలలో కూడా ఈ ముస్లిం ఆచారాలు వస్తున్నాయంటే అంటే మన హిందువులు ఎంత మోటివేషన్కు గురవుతున్నారో కదా. ఇది ఒక రకమైన మత మార్పిడికి ప్రోత్సాహం లాంటిది కదా. యానిమల్ వెల్ఫేర్ దృష్టిలో హలాల్ కంటే జట్కానే బెటర్ అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కానీ ఏ చికెన్ సెంటర్కి వెళ్ళినా, మటన్ సెంటర్కి వెళ్ళినా హలాల్ చేయని మాంసం దొరుకుతుందా? దొరకదు. అంటే హిందూ జనాభా ఎక్కువ ఉన్న ఈ దేశంలో హిందూ సాంప్రదాయాలకు విలువ లేదన్నమాట. ఎస్, నేను ముస్లిం విధానాలకు వ్యతిరేకం కాదు, కానీ హిందూ ఆచారాలకు కాపాడదారుగా మాత్రం ఉంటాను. అందుకే హిందూ ప్రజల మేల్కొండి. మన దేవతల ఆచారాలను, మన సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి. హిందువురాలా, మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మేడారం వచ్చి హలాల్ చేస్తే మాత్రం మీరు మీ మొక్కులు సమ్మక్క సారక్క దేవుళ్ళకి చెల్లించినట్టు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈసారి జరిగే మేడారం జాతరలో హలాల్ని పూర్తిగా నిషేధిద్దాం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మొక్కుబడులు చెల్లించుకుందాం.